కాకినాడ జీజీహెచ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జెనరిక్ మెడికల్ షాపును కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డిఎంహెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను ఎంపీ, ఎమ్మెల్సీలు వివరించారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేద వర్గాలకు చెందిన రోగులకు అతి తక్కువ ధరలకే మందులు అందే విధంగా జెనరిక్ మందుల షాపులు ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పిస్తున్నారని గుర్తు చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మందుల షాపు ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. ఒక మెడిసిన్ తయారు చేసిన తర్వాత వాళ్ళ పేటెంట్స్ టైం అయిపోయిన తర్వాత సేమ్ డ్రగ్ అంటే ఇందాక చెప్పినట్టు ఈ వాటర్ బాటిల్ ఇక్కడ కొంటే 10 రూపాయలు, అదే హోటల్లో కొంటే 50 రూపాయలు, ఫ్లైట్ లో కొంటే 100 రూపాయలు, 5 స్టార్ హోటల్లో కొంటే 500 రూపాయలు. కానీ మనం ఎక్కడ కొన్నా అదే వాటర్ బాటిల్ కొంటాం. అది 10కా, 100కా, 50కా అనేది 500కా అనేది మన మన్నాలను బట్టి ఆధారపడి ఉంటది. అలాగే డ్రగ్ ను కూడా బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ అనేది లేదు. ఏ డ్రగ్ తయారు చేసినా డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అదే ప్రొసీజర్ తో తయారు చేయవలసి వస్తుంది. సో అలా ప్రొసీజర్ తో తయారు చేసిన తక్కువ ధరకే వచ్చే ఈ జనరిక్ మెడిసిన్ ని ప్రోత్సహించడం కోసం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా ఏ ఒక్క పేషెంట్స్ ఎవరికి కూడా మందులు దొరకట్లేదు, ఎక్కువైపోతుంది అనే ధరల ద్వారా ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ జన్ ఔషధి కేంద్రాస్ ని ఇంకా డెవలప్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఈ జనరిక్ మెడిసిన్ తీసుకురావాలనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఈ రోజు డిఎంహెచ్ఓ గారు, నేను, ఎమ్మెల్సీ గారు, అలాగే మన జిహెచ్ సూపరింటెండెంట్ గారు, జిహెచ్ మెంబర్స్ అయిన అక్షయ్ గారు, అలాగే ఏస్ గారు, వీళ్ళందరూ కూడా కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని బ్రౌచర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో అలాగే ఇది ఎక్కడా కూడా ఈ జిల్లా అనేది, కాకినాడ జిల్లా అనేది నేను దిశా మీటింగ్ లో చెప్పినట్టు ఇది చాలా తక్కువలో ఉంది. గత ప్రభుత్వంలో దీన్ని మొత్తంలో తొంగలోకి తొక్కేశారు. సో దాన్ని పైకి తీసుకురావడం కోసం ఇంకా ప్రోత్సహించి మెడికల్ షాప్స్ ఎన్ని ఎక్కువైతే అన్ని, అంటే ఈ జనరిక్ మెడిసిన్ షాప్స్ ఎన్ని ఎక్కువైతే అన్ని టోటల్ అందరికీ కూడా అందుబాటులోకి రావాలని చెప్పి ఈ జన్ ఔషధి కేంద్రాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే జిహెచ్ లోనే జనరిక్ మెడిసిన్ షాప్ కూడా అవైలబుల్ లో ఉంది. అలా జిహెచ్ కి రాకపోయినా సరే, మీరు జిహెచ్కి రాకపోయినా సరే, బయట ఎక్కడైనా వైద్యం చేసుకున్నా సరే, ఈ జనరిక్ మెడిసిన్ అనేది తక్కువ ధరలో మందులు అనేది ఇప్పుడు జిహెచ్ లో ఉండడం జరుగుతుంది. అలాగే ఇంకా ఇతర ప్లేసుల్లో కూడా పెట్టి బయట వైద్యం, ఒకవేళ జిహెచ్ లోకి వచ్చి వైద్యం చేసుకోకపోయినా మీకు మందులు అనేది అందుబాటులో ఉండాలనేది, తక్కువ ధరకే అందుబాటులో రావాలనేది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను కష్టపడి పనిచేసి దీన్ని ముందుకు తీసుకొచ్చి అందరికీ అందుబాటులో తీసుకొస్తాను. ధన్యవాదాలు.